ఈ మధ్య ఎక్కడ చూసినా ఎవరు మాట్లాడినా ఒకే టాపిక్. అవేంటంటే చమురు ధరలు, ఎనర్జీ స్టాక్స్. అందరూ ఎనర్జీ స్టాక్స్ కొనడానికి పరుగులు పెడుతున్నారు. అయితే ఈ హడావిడంతా చూస్తుంటే ఒక చాలా పవర్ఫుల్ సైకలాజికల్ ప్రిన్సిపల్ను అర్థం చేసుకోవడానికి ఇదే కరెక్ట్ టైం అనిపిస్తోంది. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, ఎందుకు ఈ పరుగులు? స్టాక్స్ విలువను చూసి కొంటున్నారా? నిజం చెప్పాలంటే కానే కాదు. వాస్తవానికి ఈ సిస్టమ్ మొత్తాన్ని డిజైన్ చేసిందే అలా. ఒకవేళ కొనకపోతే ఏదో పెద్దగా మిస్ అయిపోతున్నామనే ఫీలింగును కలిగించడానికన్నమాట. ఈ మాటలు పెట్టుబడి ప్రపంచంలో ఒక లెజెండ్ అయిన చార్లీ మంగర్వి. ప్రస్తుతం మార్కెట్లో మనం చూస్తున్న ఈ గందరగోళం వెనుకున్న అసలు రహస్యాన్ని ఛేదించడానికి ఈ ఒక్క వాక్యం చాలు. సరే, ప్రస్తుత ఎనర్జీ మార్కెట్ పరిస్థితిని ఓసారి చూద్దాం. హెడ్లైన్స్ ఏమో అరుపులు, కేకలు, ధరలేమో ఆకాశంలో. ఇవన్నీ కలిసి జనాల్ని ఒక సామూహిక ఉద్యమంలా నడిపిస్తున్నాయి. ఇదంతా స్టాక్స్ యొక్క అసలు విలువ వల్ల జరగట్లేదు. దీని వెనుక వేరే ఏదో శక్తి ఉంది. ఇప్పుడు చార్లీ మంగర్ చెప్పిన ఆ సైకలాజికల్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. అంటే ఫైనాన్షియల్ ప్రెషర్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ అసలు ఎలా పనిచేస్తుంది. ఇది తెలిస్తే మార్కెట్ నిర్ణయాలను వెనుకుండి నడిపించే అసలు శక్తులేంటో మనకు అర్థమవుతాయి. మన మొదటి ప్రశ్నకు సమాధానం ఇదే: ఇన్సెంటివ్ కాజ్డ్ బయాస్, అంటే ప్రోత్సాహకం వల్ల కలిగే పక్షపాతం. పేరు కొంచెం కష్టంగా ఉన్నా విషయం చాలా సింపుల్. ఒక విషయం నిజమని నమ్మితే మనకు డబ్బులొస్తాయనుకోండి, మన మెదడు మనల్ని అదే నిజమని బలంగా నమ్మేలా చేస్తుంది. అంత పవర్ఫుల్ ఇది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన చాలా కీలకమైన విషయం ఒకటుంది. ఈ బయాస్తో ఉన్నవాళ్లు కేవలం ఎదుటివాళ్లకే అబద్ధం చెప్పట్లేదు. వాళ్లు ముందుగా వాళ్లకు వాళ్లే సక్సెస్ఫుల్గా అబద్ధం చెప్పుకున్నారు. అందుకే వాళ్ల సలహా అంత ప్రమాదకరం. వాళ్లు చెప్పేది వాళ్లే నమ్ముతారు కాబట్టి. ఫైనాన్షియల్ ప్రపంచంలో ఈ ఇన్సెంటివ్ కాస్ట్ బయాస్ను ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక అదిరిపోయే సామెతుంది. రాబోయే ఉదాహరణలను అర్థం చేసుకోవడానికి ఇది మనకు చాలా హెల్ప్ అవుతుంది. సరదాగా ఉంది కదా, కానీ ఇందులో చాలా లోతైన మీనింగ్ ఉంది. ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఈ మంగళివాళ్లు ఎవరో చూద్దాం. మనకు ఎనర్జీ స్టాక్స్ కొనమని ఎవరు సలహా ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు? మొదటి మంగళి మన కమోడిటీస్ బ్రోకర్. ఓ ఇన్వెస్టర్ వెళ్ళి, సార్ ఆయిల్ కొనమంటారా అని అడిగాడనుకోండి. ఆయనేం చెప్తాడు? ఆయన బండి నడవాలంటే కస్టమర్లు ట్రాన్సాక్షన్లు చెయ్యాలి, అప్పుడే కమిషన్ వస్తుంది. వాళ్లకు లాభమొచ్చిందా నష్టమొచ్చిందా అనేది ఆయనకు అనవసరం. సో ఆయన ఇన్సెంటివ్ ఏంటి? ట్రాన్సాక్షన్లు జరగడం, అంతే. ఇక రెండో మంగళి ఫైనాన్షియల్ జర్నలిస్ట్. వాళ్లకేం కావాలి? క్లిక్స్. గ్యాస్ ధరలు 30% పెరుగుదల అనే హెడ్లైన్ పెట్టగానే వచ్చే క్లిక్స్ లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయండి అంటే వస్తాయా? రావు. సో వాళ్ల ఇన్సెంటివ్ అంతా సంచలన సృష్టించడమే, మంచి సలహా ఇవ్వడం కాదు. మన మూడో మంగళి స్పెక్యులేటర్. వీళ్ళు బయటకు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తారు. జియోపొలిటికల్ రిస్క్ని మేనేజ్ చేస్తున్నామంటారు. కానీ లోపల ఉన్న అసలు కథ వేరు. అదేంటంటే, ఫాస్ట్గా డబ్బు సంపాదించాలి, మార్కెట్ కంటే మేమే తెలివైన వాళ్లమని ప్రూవ్ చేసుకోవాలి. ఈ కోరిక వాళ్ల కళ్లను కప్పేస్తుంది. చివరిగా మన నాలుగవ మంగళి బ్యాంకులు. మా కొత్త రిసోర్స్ సెక్యూరిటీ ఫండ్లో పెట్టండి అని ఎందుకంటారు? ఎందుకంటే ఆ స్పెషల్ ఫండ్స్ పేరు చెప్పి వాళ్లు భారీగా ఫీజులు వసూలు చేయొచ్చు. వాళ్ల లక్ష్యం ఇన్వెస్టర్లను కాదు, బ్యాంకును ధనవంతం చేయడమే. సరే, ఇప్పటిదాకా ఈ మంగళివాళ్లందరి కథ విన్నాం కదా. మరి వీళ్ల బారి నుంచి ఎలా తప్పించుకోవాలి? దీనికొక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. ఇప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఈ ఇన్సెంటివ్ కాజ్డ్ బయాస్ అనే మల్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి చార్లీ మంగర్ ఒక అద్భుతమైన టెక్నిక్ చెప్పారు. అదే ఇన్వర్ట్. ఆల్వేస్ ఇన్వర్ట్. అంటే సింపుల్గా చెప్పాలంటే రివర్స్లో ఆలోచించడం. ఈ ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్, ఎవరైనా ఓ సలహా ఇచ్చినప్పుడు ఒక్క ప్రశ్న వేసుకోండి. ఈ సలహా నేను పాటిస్తే ఎవరికి లాభం? సలహా ఇచ్చే వ్యక్తి ప్రోత్సాహకమేంటో గుర్తించండి. వాళ్లకొచ్చే లాభానికి మీకొచ్చే ఫలితానికి సంబంధం లేదనుకోండి, ఆ సలహాను పక్కన పెట్టేయండి. అంతే. అంటే సలహా ఇచ్చేవాడికి కూడా ఆ ఆటలో రిస్క్ ఉండాలి. వాళ్ల ప్రయోజనాలు మన ప్రయోజనాలు ఒకేలా ఉండాలి. ఉదాహరణకు, కంపెనీ మేనేజ్మెంట్ దగ్గర కూడా చాలా షేర్లున్నాయనుకోండి. వాళ్లు కంపెనీ మంచికోసమే ఆలోచిస్తారు, ఎందుకంటే వాళ్ల సంపద కూడా దాంతోనే ముడిపడి ఉంది కాబట్టి.
ఈ స్కిన్ ఇన్ ది గేమ్ అనే ఐడియాను గుర్తుపెట్టుకోవడానికి ఈ కొటేషన్ చాలా బాగుంటుంది. పైలట్ లేని విమానం ఎక్కం కదా, అలాగే రిస్కు లేని వాళ్ల సలహాలు కూడా తీసుకోకూడదు. చాలా సింపుల్. సో చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఈ ప్రపంచాన్ని నడిపించేది ప్రోత్సాహాలే. వాటిని గమనించకపోతే బాధితులుగా మిగిలిపోతాం. అదే వాటిని అర్థం చేసుకుంటే అప్పుడు అసలైన ఇన్వెస్టర్ అవుతాం. మంగళ చెప్పాడని కటింగ్ చేయించుకోకుండా మనకు అవసరమో లేదో ఆలోచించే తెలివైన వ్యక్తిలాగా